హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ది ఎటి ఇది ఒక మాన్స్టార్ మూవీ, అంటే సర్వైవర్ థ్రిల్లర్ మాన్స్టార్ మూవీ. సో ఇప్పుడైతే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్తో కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా అయితే చాలా బాగుంది. విత్ ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడ అడల్ట్ కంటెంట్ లేదు, కాకపోతే కొంచెం వైలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ మూవీ రన్ టైం చూసుకుంటే జస్ట్ 1 hour 30 minutes మాత్రమే ఉంది. ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసా, ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే మాత్రం అసలు మూవీ అయితే ఏం నచ్చలేదు, చాలా వరస్ట్గా అనిపించింది. మూవీలో విజువల్స్ కానీ అలాగే మోన్స్టార్ సీన్, సర్వైవల్ థ్రిల్లింగ్ ఏమైతే పెద్దగా అయితే ఏం నచ్చలా, ప్రతి ఒక్కటి బోరింగ్గానే అనిపించాయి. మెయిన్గా విజువల్స్ చూసుకుంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మొత్తం నైట్ టైంలోనే షూట్ చేయడంతోనేమో కానీ చాలా వరకు వరస్ట్గా అనిపించాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, ఇంకా ఈ మూవీలో అయితే కొంతమంది అయితే ఒక రిస్ట్రిక్టెడ్ ఆపరేషన్లో అయితే ఒక అడవికి అయితే వెళ్తారు. అండ్ ఆ ఆపరేషన్లో వాళ్ళకు కూడా తెలియని ఒక పెద్ద మోన్స్టార్ అయితే ఉంటుంది, అంటే ఒక డేంజరస్ మోన్స్టార్. ఐ థింక్ వాళ్ళు ఆ మోన్స్టార్ నుంచి ఎలా సర్వ్ అయ్యారు, ఎలా తప్పించుకున్నారు, ఇవన్నీ అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఇదే మూవీ స్టోరీ అయితే. ఇంకా మూవీ అయితే మనం చాలా వర్స్ట్గా అనిపించింది. కొంచెం అంటే కొంచెం కూడా అయితే నచ్చలా. మెయిన్గా ఆ మోన్స్టార్ సీన్స్ ఎందుకు పెట్టిందో కూడా అయితే అర్థం కాలేదు. అసలు ఆ మోన్స్టార్ మూవీ అన్నప్పుడు ఒక 2-3 చోట్లైనా కానీ ఎక్కువగా అయితే మోన్స్టార్ ఫైట్లు అయితే చూపించాలి. అండ్ మోన్స్టార్ని చూపించడం లాస్ట్లో ఒక్క సీన్లోనే చూపిస్తారు. అప్పుడు దాకా అయితే ఆ మోన్స్టార్ని కూడా అయితే చూపిరు. అండ్ ఆ చూపించినప్పుడు కూడా అదే కూడా అయితే చాలా కామెడీగా అయితే ఉంటుంది. దాన్ని చూస్తే అసలు భయపడాలి అన్నట్టు ఉంటుంది మన రియాక్షన్ అయితే. అలాగైతే అనిపిస్తుంది. నాకైతే మాత్రం కొంచెం కూడా అయితే ఏమంత అనిపించలేదు మూవీ. ఇంకా మూవీలో మేజర్గా అయితే మాత్రం విజువల్స్ బాగాలేవు, అలాగే ఆ మోన్స్టార్ సీన్స్ బాగాలేవు, ఇంకా సర్వైవింగ్ థ్రిల్లింగ్స్ బాగాలేవు. ప్రతి ఒక్కటి అయితే అంతకైతే ఏం లేదు, ప్రతి ఒక్కటి అయితే వరస్ట్గానే అయితే ఉంది మూవీలో. దాని కారణంగా అయితే మనకి కొంచెం కంటే కొంచెం కూడా అయితే మూవీ అయితే ఎక్కదు. దాని కారణంగా అయితే నాకు మూవీ చూస్తున్న సో అయితే ఒక్క దిక్కన కూడా అయితే బాగుంది అని అనిపిలా. కాబట్టి మీరు చూడాలంటే చూసుకోండి, లేకపోతే లేదు స్కిప్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఇది ఇంకా మూవీ రివ్యూ అయితే మాత్రం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.